హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 43. ప్రియా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తను ఆఫీస్కి వెళ్ళాక తన కొలీగ్స్ అందరినీ పలకరించి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేస్తుంది. తను వర్క్ స్టార్ట్ చేసిన గంట తర్వాత మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు మేడం అని ప్యూన్ వచ్చి పిలుస్తాడు. ఓకే అని ఏదో ఫైల్ పట్టుకొని వాళ్ళ బాస్ రూమ్కి వెళ్తుంది ప్రియా. ప్రియా వాళ్ళ బాస్ క్యాబిన్కి వెళ్ళగానే డోర్ ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. అది చూసి ప్రియా ఉఫ్ అని ఒక నిట్టూర్పు వదిలి ఎందుకు పిలిచావు అని అడిగింది చేతులు కట్టుకొని దిక్కులు చూస్తూ. ఒసేయ్ నేను నీ బాస్నే అన్నాడు ప్రియా వాళ్ళ బాస్. అయితే అని ఓ కేర్లెస్ లుక్ ఇచ్చింది ప్రియా. అయితే ఏంటే అయితే అని అతడు ప్రియా దగ్గరికి రావడంతో ఏది మాట్లాడినా దూరంగా ఉండి మాట్లాడు, దగ్గరికి వస్తే బాగుండదు చెప్తున్నా అని ప్రియా వేలు చూపిస్తూ బెదిరించింది. ఏంటే ఇప్పుడు నేను నీకు భయపడిపోవాలా అని అతడు ప్రియా వేలు గట్టిగా పట్టుకొని, ఏంటే భూమికి జానడు లేవు, ఎందుకే నీకు ఇన్ని మాటలు, నా పక్కన నిలబడితే పిట్ట పిల్లలా ఇంతున్నావు, నన్నే బెదిరిస్తున్నావా నువ్వు అన్నాడు. బెదిరించడం కాదు, అవసరమైతే చంపుతా కూడా, నన్ను ముట్టుకుంటే మర్యాదగా వదలరా నన్ను అని అతడు ఆమె వేళ్ళు పట్టుకోవడంతో గింజుకుంటూ ఉంటుంది ప్రియా. రాయంటే రా, కథలు పడుతున్నావా, ఏమనట్లేదు అని అని ప్రియాని వెనక్కి తిప్పి ఆమెను హత్తుకున్నాడు. ఇదిగో సాత్విక్, నీకు నాకు సెట్ అవ్వదని ఎప్పటి నుండో మొత్తుకుంటున్నా, మళ్ళీ నువ్వు ఇలాంటి వేషాలు వేసి నాకు కోపం తెప్పించకు చెప్తున్నా అంది ప్రియా కోపంగా. ఏంటే సెట్ అవ్వనిది, నీకు నువ్వు అనుకుంటే అయిపోతుందా, నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా నువ్వే నా పెళ్ళానివని, కానీ నువ్వే నీ చుట్టూ నన్ను కుక్క పిల్లలా తిప్పించుకుంటున్నావు తప్పితే నా ప్రేమకి ఎప్పుడైనా ఓకే చెప్పావంటే దొంగ మొహందానా. నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది, ఈ 3 ఇయర్స్లో కనీసం కాస్త కూడా ప్రేమ పుట్టలేదంటే నీకు నా పైన అని అడిగాడు సాత్విక్. సాత్విక్ ప్రియా వర్క్ చేస్తున్న ఆఫీస్ CEO. అలాగే ప్రియా కాలేజ్లో చదువుతున్నప్పుడు తన సీనియర్ కూడా. కాలేజ్ నుండి ప్రియా అంటే సాత్విక్కి చాలా ఇష్టం. ఆమె ప్రేమని అప్పుడే అతడికి తెలియజేస్తాడు. కానీ మీరు చాలా ఉన్నోళ్ళు, మీకు మాకు సెట్ అవ్వదు, కుదరదు అని అతడి ప్రేమని తిరస్కరిస్తూనే వస్తూ ఉంటుంది ప్రియా. కానీ సాత్విక్ ఫస్ట్ టైం ఆమెను చూసిన రోజు నుండి ఇప్పటి వరకు ప్రియాని మర్చిపోలేకపోతాడు. ఆమె వెంట ఇదిగో ఇలా కుక్క పిల్లలా పడుతూనే ఉంటాడు కానీ ప్రియా ఇప్పటి వరకు అతడి ప్రేమని అంగీకరించలేదు. విశ్వ చేయిని పట్టుకొని అతడినే చూస్తూ కూర్చున్న సుహా దగ్గరికి వస్తుంది శ్యామ జ్యూస్ గ్లాస్ పట్టుకొని. అక్క, ఇది తాగి టాబ్లెట్స్ వేసుకోవాలి నువ్వు అంటూ సుహా చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్నీ తీసుకొని ఆ వాటర్ బాటిల్ పట్టుకొని సుహా దగ్గరికి వచ్చేసరికి విశ్వని చూస్తూ కన్నీరు కారుస్తూ ఉంటుంది. అక్క, నువ్వు ఇక ఎప్పటికీ ఇలానే ఏడుస్తూ ఉంటావా, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే కిల్లర్ సార్ బాగా అయిపోతారా చెప్పు. కిల్లర్ సార్ ఖచ్చితంగా కోలుకుంటారు అని చెప్పాను కదా, కానీ కాకపోతే కాస్త టైం పడుతుంది. కిల్లర్ సార్ లేచేలోపు నువ్వు చాలా హెల్దీగా తయారయ్యి బేబీతో పాటు నువ్వు కూడా బాగుండాలి. లేకపోతే తెలుసు కదా నీకు మీ ఆయన గురించి, మా అందరి మెడ మీద కత్తులు పెట్టి మా ఆవిడని బాగా చూసుకోవడానికి కూడా రావట్లేదా మీకు అని ఒక్కొక్కరిని వేసేయడానికి సిద్ధమైపోతాడు. చెప్పు, నువ్వు హెల్దీగా ఉండి మమ్మల్ని అందరినీ బతికిస్తావా, లేకపోతే మీ ఆయన చేతిలో బలి చేస్తావా అంది శ్యామ. శ్యామ మాటలకు సుహా తన కన్నీళ్లు తుడుచుకొని చిన్నగా పెదవులు సాగదీసి ముందుగా టాబ్లెట్స్ ఒక్కొక్కటి వేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టింది. ఓకే, ఇప్పుడు నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకో, నేను శోభా పిన్ని దగ్గరికి వెళ్తున్నా, అలా మార్కెట్కి వెళ్ళొస్తాను అని చెప్పి శ్యామ కూడా బయటికి వెళ్ళింది. ఇక సుహాకి మాత్రం విశ్వని చూసుకోవడమే లోకం అయిపోయింది. శ్యామ ఇటువైపు సుహా విశ్వాన్ని చూసుకుంటూనే భైరవ్ కోసం ఏడుస్తూ ఉంటుంది రోజు. తను డల్ అయితే సుహా ఎక్కడ బాధపడుతుందో అని తన ముందు తన బాధని అంతా దిగమింగుకొని సుహాకి హెల్ప్గా ఉంటుంది. కానీ రాత్రైతే భైరవ్ గుర్తొస్తూ ఒక్కతే ఏడుస్తూ కూర్చుంటుంది శ్యామ. ఇక శోభా గారు సందీప్ గారు ప్రతిరోజు వచ్చి సుహాని విశ్వని చూసి వాళ్ళతో కాసేపు మాట్లాడి వెళుతూ ఉంటారు సుహాకి ధైర్యం చెప్తూ. ఇక ప్రియా పొద్దున్నే లేచి సుహా విశ్వ శ్యామతో కాసేపు గడపడం తర్వాత
ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడంతోనే మళ్ళీ సుహా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి తోడుగా ఉండడం అలవాటు చేసుకుంది. ఆఫీస్కి వెళ్ళాక రోజు సాత్విక్తో గొడవ అయిపోతుంది. తనకు గొడవ అంటే ప్రియా పెట్టుకుంటుంది. సాత్విక్ మాత్రం తనని ఐస్ చేస్తూ ఉంటాడు. కానీ తన ప్రపోజల్ ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయదు ఈ రాక్షసి. కానీ ఇక్కడ ప్రియా ప్రేమ కోసం అక్కడ సాత్విక్ బాబు పిచ్చోడైపోతున్నా కూడా కాస్త కూడా కనికరించదు లేదు ప్రియా. అలా రోజులు నెలలుగా సాగిపోతున్నాయి. సుహా విశ్వాన్ని ఒక చంటి బిడ్డలా చూసుకున్నట్టు చూసుకుంటుంది. అతనికి ప్రతి పని తనే చేసి పెడుతుంది. ప్రతి నెల డాక్టర్ గారు వచ్చి విశ్వాన్ని చెక్ చేసి వెళ్తున్నారు. ప్రతి నెల డాక్టర్ గారు రాగానే ఆయన కోలుకుంటారా, త్వరగా ఆయన ఆరోగ్యం బాగవుతుందా, ఇప్పుడు ఎలా ఉంది అని చాలా ప్రశ్నలు అడుగుతుంది. కానీ ఆయనలో ఇంకా ఎటువంటి మార్పు లేదు మేడం, ఉన్నారంటే ఉన్నారు అన్నట్టున్నారు అంతే అని డాక్టర్ చెప్పడం ఇదే జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే సుహాకి 7 నెలలు నిండాయి. ఇన్ని నెలలైనా భైరవ్ వాళ్ళ దగ్గరికి రాకపోయేసరికి శ్యామకి భయం పట్టుకుంది. భైరవ్కి ఏమైనా జరిగిందేమో అని. భైరవ్ నెంబర్కి ఫోన్ చేస్తూనే ఉంటుంది శ్యామ. కానీ అతడి నెంబర్ అస్సలు కలవడం లేదు. ఇక్కడ భైరవ్ 2 నెలల తర్వాత హాస్పిటల్లో కోలుకున్న తర్వాత కాలు బాగోకపోయినా కూడా అతడు ముంబైకి దూరంగా ఉన్న ఊర్లన్నీ కూడా వెతుకుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ తిరిగినా కూడా భైరవ్కి శ్యామ సుహా వాళ్ళు కనిపించడం లేదు. కనీసం అతడి దగ్గర ఇప్పుడు పాత ఫోన్ కూడా లేదు. పైగా పాత నెంబర్ తీసేశాడు. ఆ నెంబర్స్కి ఇప్పుడు పనిచేశాయి అంటే ప్రణవ్ వాళ్ళని పట్టుకోవడానికి ఈజీ అవుతుందని అతడు ఆ సాహసం చేయలేకపోయాడు. ఎలాగైనా అతడే ఊరూరు వెతికి సుహా వాళ్ళని కనిపెట్టాలి అనుకొని ఒక్కొక్క ఊరు వెతుకుతూ ఉన్నాడు వాళ్ళ కోసం. అలా ఊర్లు తిరుగుతూ కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్కి చేరుకున్నాడు భైరవ్. అక్కడ ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఇక హైదరాబాద్లో కూడా వెతకాలి అని అనుకుంటాడు. విశ్వ ఇంకా ఎన్ని నెలలైనా అతడిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సుహా డల్ అవుతున్నా కూడా శోభా గారు, సందీప్ గారు ఆమెకు కాస్త ధైర్యం చెప్తూ ఉంటారు. ఇటు ప్రియ అల్లరితో నవ్వుతూ వాళ్ళ ముందు ఉన్నా కూడా విశ్వ పరిస్థితికి సుహా ఏడుస్తూ ఉంటుంది. ఓ రోజు రాత్రి విశ్వ పక్కన పడుకొని అతడినే చూస్తూ, ఎందుకు కిల్లర్ నువ్వు ఇంకా లేవడం లేదు? నా బేబీని చూసుకోవడం నీకు ఇష్టం లేదా? పట్టుబట్టి మరి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మరి మమ్మల్ని వదిలేసి నీ పాటికి నువ్వు నిద్రపోతున్నావు? నువ్వు ఇలా ఉంటే నేను ఇంకా బతకలేను కిల్లర్, నిజంగా చెప్తున్నా, చచ్చిపోతాను. మన బేబీ కూడా ఉండదు ఇక నువ్వు ఇలా ఉండి మమ్మల్ని చూడకపోతే. నాకు ఈ బతికేందుకు కిల్లర్? విశ్వ ఉంటేనే సుహా ఉంటుంది కిల్లర్. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఎందుకు మమ్మల్ని చూడాలి అనిపించడం లేదు? ఇంకో 2 నెలలు అయితే నీ బేబీ ఈ భూమి మీదకి వస్తుంది. నీ బేబీని కూడా చూడాలి అనిపించట్లేదా నీకు? ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు కిల్లర్ అని తన కడుపు పట్టుకొని బేబీ కడుపులో తిరుగుతూ ఉంటే ఏడుస్తూనే విశ్వ చెయ్యి తీసుకొని ఆమె కడుపు మీద పెట్టి, చూసావా నీ బేబీ ఎలా కదులుతుందో? కనీసం తన కోసమైనా నీకు కళ్ళు తెరవాలి అనిపించట్లేదా? ఎందుకు కిల్లర్ నన్ను ఇలా ఏడిపించేస్తున్నావు? నన్ను ఏడిపించడం నీకు అంత నచ్చిందా? నేను ఈరోజు ఇంతలా ఏడుస్తుంటే నీకు హ్యాపీగా అనిపిస్తుందా అని ఏడుస్తూ ఉంటుంది సుహ. కానీ బేబీ కదిలినప్పుడు అతడిలో చిన్న కదలిక, అలాగే విశ్వ కళ్ళు తెరవడం సుహ గమనించుకోలేదు. అలానే ఏడుస్తూ విశ్వ భుజంపై తలవాల్చి అలాగే నిద్రపోతుంది. కానీ విశ్వలో కదలికలు ఏమాత్రం గుర్తించలేదు సుహ. అలా ఒకరోజు సుహాకి 7 నెలలు నిండడంతో తనకి హాస్పిటల్లో చెకప్ ఉంటుంది. విశ్వ దగ్గర సందీప్ గారిని ఉంచేసి ఆడవాళ్ళందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు సుహాని. డాక్టర్ గారు సుహాని అంతా చెక్ చేసి స్కానింగ్ చేసి బేబీ అంతా బాగుంది, అలాగే మీరు కూడా బాగున్నారు, కానీ ఏదో స్ట్రెస్ తీసుకుంటున్నట్టున్నారు, కాస్త ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి, ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి, అలా అయితేనే డెలివరీ బాగా అవుతుంది అని మెడిసిన్ రాసి ఇస్తారు. ఇక హాస్పిటల్ చెకప్ అయిపోగానే సుహా, శ్యామ, ప్రియ, శోభా గారు కలిసి ఆటోలో ఇంటికి వస్తూ ఉంటారు మన సుహా కోసం ఫ్రూట్స్ తీసుకొని. అప్పుడే భైరవ్ వీళ్ళ కోసం తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్గా అవతల రోడ్డు పక్కన వెళ్తూ ఆటోలో చూసేసరికి శ్యామ, సుహా కనిపించేసరికి బాబీ, శ్యామ అని అరుస్తూ ఉంటాడు. కానీ ఆ వెహికల్ సౌండ్కి శ్యామ కానీ సుహా కానీ ఏమీ వినిపించదు. వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారు అని కాళ్ళు నొప్పి లేస్తూ ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఆటో వెనక స్పీడ్గా పరిగెత్తుతూనే ఉన్నాడు భైరవ్. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.